ఈ 2 సినిమాలలో ఏదో ఒక దాంతో ఆయన ఏవైనా చెదరగొట్టగలరా అనేది ఒక టార్గెట్ ఉంది ఆయనకి. వెంకటేష్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు కలిసి మిగిలిన వాళ్ళందరూ ఫామ్లోనే ఉన్నారు. నాగార్జున ఫామ్లోకి రావాలి. భరద్వాజ గారు ఇప్పటి నుంచే 2027 సంక్రాంతి ఫుల్ ప్యాక్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీ 4 పిల్లర్లు 4 స్తంభాలు పెద్ద హీరోలు పోటీ పడతారు అని చెప్పేసి. అంటే ఇండస్ట్రీ నలుగురు హీరోల సినిమాలు, మొదలవుతున్న సినిమాలు ఇవన్నీ కూడా సంక్రాంతి టార్గెట్గానే వస్తున్నాయి. అంటే ఈ సంవత్సరం తయారవటానికి మొదలుపెట్టిన సినిమాలు ఈ సంవత్సరమే రిలీజ్ అవుతాయి అనే కాన్ఫిడెన్స్ లేకపోవడం వలన వస్తున్న గొడవ ఇది. కాబట్టి నలుగురు హీరోల సినిమాలు మొదలైనవి. చిరంజీవి గారి సినిమా ఈ నెల సెట్స్లోకి వెడుతోంది అనేది మనకు వచ్చిన సమాచారం. అదే ఫిబ్రవరి లేదు మార్చిలో వెడుతుంది కాబట్టి ఆయనది ఆల్రెడీ ఒక సినిమా ఉంది రిలీజ్కి. అవును, సమ్మర్లో అంటున్నారు, అది ఇంకొంచెం వెనక్కి వెళ్తుందని కూడా చెప్పేశారు. ఆయన డేట్ చెప్పేశాడు జూలై అని. కాబట్టి ఆ సినిమా రిలీజ్ ఉంటుంది కాబట్టి ఇది సంక్రాంతికే అని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా. అవును, ఇది సంక్రాంతి. వాళ్ళిద్దరికీ సంక్రాంతి కొత్త కాదు. అవును, గతంలో వాల్తేరు వీరయ్య అనే పేరుతో ఒక పెద్ద హిట్ కొట్టున్న కాంబో అది. అవును, సంక్రాంతి కాంబో. కాబట్టి వీళ్ళు సంక్రాంతికి వస్తే మళ్ళీ అంటే ఇప్పుడు కొత్త బాధ్యత ఉంది చిరంజీవి గారికి. ఆ కొత్త బాధ్యత ఏంటంటే ఇప్పుడు ఆయన రిలీజ్కి జూలైలో రిలీజ్ అవుతున్నటువంటి విశ్వంభర కావచ్చు, ఈ సినిమా కావచ్చు, ఈ 2 సినిమాలలో ఏదో ఒక దాంతో ఆయన మనశంకర వరప్రసాద్ గారు క్రియేట్ చేసిన రికార్డుని ఏవైనా చెదరగొట్టగలరా అనేది ఒక టార్గెట్ ఉంది ఆయనకి. పర్సనల్గా ఆయనే ఫిక్స్ చేసుకున్న టార్గెట్. ఇప్పుడు చిరంజీవి గారితో ఆ టార్గెట్ దాటించాల్సిన బాధ్యత బాబీది కూడా ఉంటుంది. సో ఆ ప్రెజర్తో నడుస్తున్నటువంటి సినిమా అది. సంక్రాంతే టార్గెట్. అది వదిలేస్తే ఆ సినిమాకి డైరెక్ట్ చేసినటువంటి ఏది మనశంకర వరప్రసాద్ డైరెక్టర్ గారు వెంకటేష్ గారితో చేస్తున్న సినిమా కూడా సంక్రాంతికే. అంటే ఆయన జనరల్గా సంక్రాంతినే టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. అవును, ఏ సినిమా మొదలుపెట్టినా దాన్ని సంక్రాంతికే తేలుస్తున్నాడు ఆయన. కాబట్టి వెంకటేష్తో ఇప్పుడు అనిల్ రావిపూడి గారు చేయబోతున్న సినిమా కూడా సంక్రాంతికే అంటున్నారు. కాబట్టి ఈసారి అంటే మొన్న సంక్రాంతికి సెలబ్రేట్ చేసినటువంటి ముగ్గురు 3 సినిమాలతో అంటే 2 సినిమాలతో వస్తున్నారు. 3 కాదు 2. ఒకటేమో చిరంజీవి గారు బాబీతో వస్తున్నారు. ఇక్కడ వెంకటేష్ ఆయన అనిల్ రావిపూడి కలిసి ఒక సినిమా చేస్తున్నారు. అదొక గొడవ. అయితే ఇంకొకటి ఏమిటంటే వెంకటేష్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు కలిసి సంక్రాంతికి రావడం అనేది కొత్త ఏం కాదు. గతంలో వచ్చున్నారు. గతంలో అలా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలా ఈ కాంబోలోకి అలాగే చిరంజీవి బాలకృష్ణ సంక్రాంతికి రావడం అనేది కూడా ఒక 5-6 సార్లు జరిగిన సందర్భం ఎక్కువ సార్లు కూడా జరిగింది. కాబట్టి మనం రీసెంట్గా వెడితే ఇక్కడ ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం అనిల్ రావిపూడి, చిరంజీవి, వెంకటేష్కి సంబంధించిన ఒక సిమిలారిటీ ఉంది ఈ సంక్రాంతికి వచ్చే సంక్రాంతికి అని. అలాంటి సిమిలారిటీనే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఒకే అంటే పక్క రోజుల్లో రిలీజ్ అయినాయి. అవును, పండక్కే ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చినాయి 2 సినిమాలు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి, సేమ్ కాంబో. ఇక్కడ బాబీ, చిరంజీవి, అలాగే గోపీచంద్ మలినేని, బాలకృష్ణ అది కూడా పాత సెటప్పే. అలాగే అప్పుడు ఆ సినిమాలో రవితేజ ఉన్నాడు. అవును, వాల్తేరు వీరయ్యలో. ఈసారి మోహన్ లాల్ వచ్చాడు ఆ ప్లేస్లోకి. కాబట్టి ఈ సిమిలారిటీని కూడా చూడాలి. బాలకృష్ణ సోలోనే, అప్పుడు సోలోనే, ఇప్పుడు సోలోనే. సో ఈ 2 సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుంది? ఇది ప్రధానమైన పోటీ. ఈ ప్రధానమైన పోటీ పక్కన ఈ సంక్రాంతికి చిన్న హీరోలు చాలామంది వచ్చారు. అంటే మెయిన్గా ముందు అనుకున్నటువంటి పెద్ద సినిమాలు రాజాసాబు, అలాగే మనశంకర వరప్రసాద్ గారు. ఈ మనశంకర వరప్రసాద్ గారు బిగ్గెస్ట్ హిట్ అయి అది కొంచెం పక్కకి జరిగింది. రాజాసాబ్ జరిగినటువంటి ప్లేస్లోకి మిగిలిన సినిమాలు అకామిడేట్ అయినాయి. అవి 3 చిన్న సినిమాలే. అంటే చిన్న సినిమా అనుకోవడానికి కూడా వీలు లేదు. 3 పెద్ద సినిమాలుగానే ప్రొజెక్ట్ అయినాయి. రవితేజ గారి సినిమా కూడా ఉంది. అవునవును, 3వది రవితేజ సినిమా అనుకుంటే భరత మహాశైలకు. అది పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ కమర్షియల్గా పెద్దగా పెర్ఫామ్ చేయలేదు ఆ సినిమా. అది పక్కన పెట్టేస్తే అనగనగా ఒక రాజు అది బాగా వెళ్ళింది. వసూళ్ల పరంగా ఒక హీరోని
100 కోట్ల క్లబ్లోకి తీసుకొచ్చినటువంటి సినిమా అది. అవును. అయితే సినిమా చిత్రీకరణ పరంగా మంచి పేరు తెచ్చుకున్న సినిమా నారీ నారీ నడుము మురారి, శర్వానంద్ సినిమా. అది కూడా బాగుంది అనేటువంటి పేరైతే తెచ్చుకుంది, కానీ వసూళ్ల పరంగా థియేటర్లు వాళ్ళకి కేటాయించటము, దానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో అది కొంత వెనకబడి ఉంది. కానీ సినిమా ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో నడుస్తోంది అని వాళ్ళు చెప్తున్నారు. అదేలేండి. అంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్ పరంగా చూసుకుంటే వాళ్ళు ప్రాఫిటబుల్ వెంచర్ అన్నారు. మూడో రోజు బ్రేక్ ఈవెన్ అన్నారు వాళ్ళు. కాకపోతే దానికి మీరు చెప్పింది ఏంటంటే దానికి కావాల్సినంత రిసెప్షన్ దొరకలేదు. థియేటర్కి సంబంధించి కొంత ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. అయితే నెమ్మదిగా పెరుగుతూ వెళ్ళింది. ఆ పెరుగుతూ వెళ్ళటం వల్ల జనాలు ఈ లోపల స్ప్రెడ్ అయిన టాకు దానికి కొంత అడ్వాంటేజ్గా మారింది. కాబట్టి ఒక సినిమానే ఇబ్బంది పెట్టింది, మిగిలిన అన్ని సినిమాలు బాగానే వెళ్ళినాయి. అయితే రవితేజ సినిమా వచ్చినటువంటి టాక్కి వచ్చినటువంటి వసూళ్ళకి మధ్య పొంతన కుదరలేదు అనే ఒక ఇబ్బంది. అది తప్ప మిగిలిందంతా బాగానే నడిచింది. యంగ్ హీరోల సినిమాలుగా నడిచిన ఆ రెండు. అయితే ఈసారి రాబోతున్నటువంటి సంక్రాంతి, ఇప్పుడు అనుకున్నటువంటి సినిమాలని అనుకున్నట్టు సంక్రాంతికే రిలీజ్ అయితే ఈ పోటీలో కొత్తగా చేరుతున్నటువంటిది నాగార్జున సినిమా. నాగార్జున ఈసారి మళ్ళీ ఒకసారి విలేజ్ బ్రాండ్ సినిమాతో, రైట్, అదే టైటిల్, కళ్యాణ్ కృష్ణ డైరెక్టర్. ఆ సినిమాలో ఊతపదంగా వాడింది చిన్నాయుడు. అవును, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆయన దసరా బుల్లోడు, సోగ్గాడు ఆ ఫ్లేవర్లో కథ ఉంటుంది అది. కాబట్టి ఆ విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమా, ఆ హడావిడి సెలబ్రేషను, ఆ కామెడీ, దాంతో ఆయన వస్తాడు. దాదాపుగా అలాంటి కామెడీయే కొంచెం అర్బన్ జోనర్లో పెట్టి అనిల్ రావిపూడి సినిమా. సో వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, ఇది సెటప్ ప్రస్తుతానికి కనిపిస్తుంది. అంటే 4 పిల్లర్స్, నలుగురు వస్తున్నారు సంక్రాంతికి అని. ఇప్పటి వరకు ఈ సినిమాలన్నీ గ్యారంటీగా సంక్రాంతికేనా అనే దానికి సంబంధించి బయట నడుస్తున్నటువంటి చర్చే తప్ప అధికారిక ప్రకటనలు లేవు ఇంకా. అవును. అయితే అవి రెండు సంక్రాంతిగానే చెప్తున్నారు. ఇప్పుడు అనిల్ రావిపూడి వస్తున్నారంటే అది డ్యామ్ షూర్ సంక్రాంతి అంటున్నాడు ఆయన చెప్పేసినట్టే. ఆయన సినిమా ఎప్పుడు ఏంటి మళ్ళీ సంక్రాంతి అంటే డౌట్ అంటున్నారు ఆయన. అవును, డౌట్ ఉందా అంటున్నారు ఆయన. సో అది సంక్రాంతికి అనుకుంటే వీళ్ళిద్దరు కూడా సంక్రాంతి. బాలకృష్ణ సినిమాను, చిరంజీవి సినిమా కూడా. నాగార్జునది ఆటోమేటిక్గా సంక్రాంతికే పెట్టుకుంటాడు. కాబట్టి అధికారిక ప్రకటనలు రాకపోయినప్పటికీ దాదాపు కన్ఫామ్గా కనిపిస్తుంది. ఈ సన్నివేశంలో అంటే మన గతంలో కొంతకాలం గెలిపేవరది అనేది కీలకం. గెలిపేవరది అనేది కీలకం. రెండోది, ఇద్దరి మీద ఇప్పుడు బాధ్యత ఉంది. పర్టికులర్గా అంటే ముగ్గురు సీరియస్ రేస్లో ఉన్నారు. ఆ ముగ్గురు, ఒకళ్ళు చిరంజీవి గారు, ఆయన ఫామ్లో ఉన్నారు. నాగార్జున గారు ఫామ్లోకి రావాలి. నాగార్జున ఫామ్లోకి రావాలి. ఈ ముగ్గురు ఫామ్లో ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఫామ్లోనే ఉన్నారు. అయితే ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నవాళ్ళు వీళ్ళు. అదే చిరంజీవి, అలాగే అనిల్ రావిపూడి, బాలకృష్ణ గారు. ఇప్పుడు వాళ్ళు గతంలో కూడా, అంటే అప్పుడు సంక్రాంతికి పోటీ పడ్డప్పుడు కూడా చిరంజీవి సినిమా అలాగే బాలకృష్ణ సినిమా రెండూ కూడా మంచి వసూళ్లే సాధించినాయి. కాకపోతే కొంత ఎడ్జ్ వాల్తేరు వీరయ్య తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అది మోర్ ఎంటర్టైనింగ్గా ఉండటం అనేది కారణం. దాంతోపాటు రవితేజ యాడెడ్ ఫ్లేవర్ ఆ సినిమాకి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మోహన్ లాల్ వచ్చేసాడు. అంటే ఇక్కడ కొన్ని లెక్కలు ఉంటాయి. పెట్టిన బడ్జెట్ ఎంత, వచ్చిన బడ్జెట్ ఎంత, ఈ లెక్కలన్నీ ఉంటాయి కదా. అవును. అలాగే మార్కెట్ విస్తరణకు ఏమన్నా వెళ్తారా ఈసారి చిరంజీవి గారి సినిమాకి అనేది కూడా ఒక డౌట్ ఉంది. మోహన్ లాల్ని తీసుకొచ్చారు కాబట్టి కొంచెం ఇంటెన్స్డ్గా వెళ్ళి పక్క మార్కెట్లోకి వెళ్తారా సినిమాని అనేది కూడా చూడాలంటే విశ్వంభర ఏదైనా క్రియేట్ చేస్తే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఒక అడుగు ముందుకేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఏ సినిమా ఎంత వసూలు చేస్తుంది అనే విషయంలో ఇప్పుడే క్లారిటీలకు రావడం కష్టం. కానీ అందరూ ఫామ్లో ఉన్నారు. మీరు అన్నట్టుగా ఒక నాగార్జున తప్ప. నాగార్జున కూడా ఫామ్లోకి వచ్చేస్తే 4 సినిమాలు బీభత్సంగా ఆడేసిన సందర్భాలు ఉన్నాయి గతంలో. ఆ చరిత్రను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారు. అంటే మనకు మధ్యలో కొంతకాలం సినిమా పరిశ్రమని కాపాడటం అనే పేరుతో కుమ్మక్కు రిలీజులు అనే ఒక పద్ధతి తీసుకొచ్చారు. అంటే ఏ సీజన్ అయినప్పటికీ సీజన్లతో సంబంధం లేకుండా పెద్ద హీరో సినిమాలు ప్రతి సినిమాకి 15 రోజులు గ్యాప్ ఉండాలి అని సోలో రిలీజుల వైపు మొగ్గి
ఒక సినిమా రిలీజ్ అవుతుంది, అన్ని థియేటర్లలోనూ ఆ సినిమాయే ఉంటుంది, ఆడియన్స్కి ఆప్షన్ ఉండదు. సినిమా చూడాలనుకున్న ప్రతివారు ఆ సినిమాయే చూడాలి. అలాంటి ఒక పరిస్థితి క్రియేట్ చేసి ఆడియన్స్ నుంచి వచ్చిన నిరసన రూపంలో దాని నుంచి వెనక్కి తగ్గి 2 సినిమాలు అలౌ చేద్దాం అనే దాకా వచ్చారు. 3 సినిమాల దాకా విస్తరించింది. ఇప్పుడు 4 సినిమాలకి ఎక్స్పాండ్ అవ్వడం చూస్తున్నాం. చూద్దాం. అయితే ఇవి పెద్ద సినిమాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వరకు చిన్న సినిమాలు ఏవి లేవు ఇక్కడ. చెప్పలేం, గ్యారంటీ లేదు. నెమ్మదిగా మనం జూలై ఆగస్టు వచ్చే నాటికి ఓ 2-3 చిన్న సినిమాలు కూడా సంక్రాంతి టార్గెట్ చేయొచ్చు. అప్పుడు ఈ సంఖ్య 6కో 7కో వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఓకే. అప్పుడు మాట్లాడుకుందాం మళ్ళీ.